టార్గెట్ వర్మ కాదా? నెక్స్ట్ ఎవరు? కూటమి లాంగ్ లివ్, ఇదే బాటమ్ లైన్. ఒకరిద్దరు నేతలు ఈ గోలు కోసం పార్టీ పనిచేయదు. తేడా వస్తే తలకాయలు తారుమారవుతాయి. ఏకంగా పవన్ కళ్యాణ్ కోసమే సిట్టింగ్ సీటు త్యాగం చేసిన నాయకుడిపైనే వేటు పడిందంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో జరగబోయే నెక్స్ట్ సీన్ ఏంటి? పిఠాపురంలో రగిలిన ఈ సెగ రాష్ట్రమంతా ఉన్న తమ్ముళ్ళకి తగలనుందా? చంద్రబాబు అన్నంత పని చేశారా? అసలు పిఠాపురంలో పవన్ వెనుక ఉండి నడిపించిన వర్మకు ఈ గతి ఎందుకు పట్టింది? చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ లో ఆయన చాణక్యుడు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక 100 ఎత్తుగళ్లు ఉంటాయి. ఇప్పుడు పిఠాపురం ఇన్ఛార్జ్ పదవి నుంచి ఎస్విఎస్ఎన్ వర్మను తప్పించడం వెనుక కూడా అలాంటి మాస్టర్ మైండే పనిచేసింది. కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లు అన్న సామెత వినే ఉంటారు కదా. ఇప్పుడు రాష్ట్రంలో కొందరు లీడర్ల పరిస్థితి అలాగే తయారైంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న వర్మ ఫక్తు టీడీపీ సీనియర్ కార్యకర్త, అందులో ఎలాంటి డౌట్ లేదు. గత ఎన్నికల్లో కూటమి ధర్మంలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం తన పిఠాపురం సీట్ను త్యాగం చేశారు. అప్పట్లో ఆయన కన్నీళ్లు పెట్టుకున్న అధిష్టానం మాటకు కట్టుబడి పవన్ గెలుపు కోసం తన ఫ్యామిలీతో సహా హార్ట్ఫుల్ గా పనిచేశారు. అంతా బాగానే ఉంది. సీన్ కట్ చేస్తే ప్రభుత్వం వచ్చింది. లోకేష్ బాబు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీనో కార్పొరేషన్ చైర్మన్ పదవో వస్తుందని వర్మ వెయిట్ చేశారు. 2 గన్మెన్లను ఇచ్చారు. కానీ పదవి రాకపోయేసరికి రాను రాను అసంతృప్తి పెరిగిపోయింది. ఇక్కడే వర్మ చిన్న తప్పు చేశారు. తనకి పదవి రాలేదన్న కోపాన్ని ఫ్లెక్సీల మీద చూపించడం మొదలు పెట్టారు. ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో చిన్నగా వేశారేంటి, అసలు ఫోటోనే వేయలేదేంటి అంటూ అధికారుల మీద సీరియస్ అవ్వడం, జనసేన నేతలతో మాటల యుద్ధానికి దిగడం స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఇలాంటి కొత్తలు మొదలైతే అది కూటమి పునాదులకే ప్రమాదమని హైకమాండ్ అలర్ట్ అయింది. పర్సనల్ ఎజెండాలో వద్దు, మీ ఈగోలు పార్టీ మీద రుద్దొద్దు, నాకైనా పవన్ కైనా కూటమే నెంబర్ 1 ప్రయారిటీ అని చంద్రబాబు ఎన్నోసార్లు ఓపెన్ గానే చెప్పారు. ఫ్లెక్సీల కోసం ఈ గొడవ ఏంటి అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా తీరు మారకపోవడంతో బాబు డెసిషన్ తీసుకున్నారు. వర్మను డైరెక్ట్ గా పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి రాష్ట్రం మొత్తానికి ఒక మైండ్ బ్లాక్ అయ్యే మెసేజ్ పాస్ చేశారు. ఇది కేవలం పిఠాపురానికో లేక వర్మకో పరిమితమైన యాక్షన్ కాదు. రాష్ట్రంలో ఎక్కడైతే టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య మాటల తూటలు పేలుతున్నాయో, ఎక్కడైతే ఎమ్మెల్యేలు టంగ్ స్లిప్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇదో లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మొదటికే మోసం రాకూడదనే చంద్రబాబు పిఠాపురం నుంచే ఈ ఆపరేషన్ క్లీనప్ స్టార్ట్ చేశారు. మరి బాబు వేసిన ఈ రూట్ మ్యాప్ తో కూటమి నేతలు సైలెంట్ అవుతారా, లేక ఈ సెగ ముందు ఇంకెంత మంది వికెట్లు లేపుతుందో చూడాలి.